హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ నేను మీ శ్రేయోభిలాష్. ఇవాళ అయితే మనం చిలకడ దుంప అంటారు చూసారా, ఆ తీగ ఇది చిలకడ దుంప అంటారు, లేకపోతే స్వీట్ పొటాటో ఇంగ్లీష్లో అయితే. ఓకే, చిలకడ దుంప అంటారు. ఇవి గన్సుగడ్డలు అని కూడా అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. ఇది తీగ ఇలా ఉండిద్ది. ఇవాళ ఇవి గడ్డలు అయితే తవ్వుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, తవ్వటానికైతే ముందుగా ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తున్నారు. మా ఆయనను మా ఫ్రెండ్ చూస్తున్నారు, కానీ కనిపించట్లేదు. కోతులు ఎక్కువ చికా చేసేసినాయి అని చూస్తున్నారు. కోతులు బాగా తినేసినాయి అని చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, గంచగడ్డలు అయితే తవ్వుతాం ఇప్పుడైతే. అదిగోండి మా ఆయన గారు గడ్డ పలుగు తీసుకొని తవ్వటానికైతే సిద్ధం చేస్తారు. అక్కడ డ్రిప్ పైప్ ఉంటే పక్కకి నెట్టేసి తీస్తున్నారు ఫ్రెండ్స్. గడ్డ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అదిగోండి తీగ అయితే పక్కకి నెట్టేశారు గడ్డ పలుగుతో. ఇప్పుడైతే గడ్డని తీస్తున్నారు ఫ్రెండ్స్. గడ్డ అయితే చిలకడ దుంపలు అయితే ఎక్కువగా ఊరలేదు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం అయితే బాగా ఊరినాయి, కానీ ఈ సంవత్సరం ఎందుకనో కానీ ఎక్కువగా దానికి ఊరలేదు. చిన్నగానే వచ్చాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, తవ్విన దాంట్లో వచ్చిన గడ్డ. ఇంకా తవ్వుతున్నారు మా ఆయన గారు. నేనైతే తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, తవ్వి కొన్ని పక్కన పెట్టాము, కనిపిస్తున్నాయా? ఇప్పుడైతే తవ్విన గడ్డ, అది చిన్న గడ్డ వచ్చేసింది, చూపిస్తున్నాను. అదిగోండి, అవే గడ్డలు, ఎక్కువగా ఊరలేదు, చిన్నగా ఉన్నాయి ఈ సంవత్సరం అయితే. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి తవ్వుతున్నారు. అదొకటి వచ్చింది, దాని పక్కన ఒకటి చిన్నగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఊరలేదు అని సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఫ్రెండ్స్. మీ దగ్గర కానీ చిలకడ దుంపలు వండుతాయో పండవో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఎండలో తవ్వుతుంటే చెమటలు కారిపోతున్నాయి. మా ఆయన గారు అయితే తవ్వుతున్నారు. నేను తవ్వుదామని చూస్తే నాకు రాలేదనేసి మా ఆయనే తవ్వారు ఫ్రెండ్స్. చూడండి గడ్డలు ఎలా ఇచ్చో, చెమటలు ఫేస్కి మొత్తం కారిపోయినాయి ఫ్రెండ్స్ ఎండలో తవ్వేసరికి. తవ్విన వాళ్ళు అయితే మామూలుగా చెమటలు కారలేదు. సరే, నేనైతే నిలబడ్డందుకే కారిపోయినాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవే చిలకడ దుంపలు.